అంటే ఇప్పుడు పొయిటిక్గా లైఫ్ చెప్పడం బాగుంటుంది. ఇప్పుడు ప్రవచనకారులంతా పొయిటిక్గానే చెప్తారు. సాంప్రదాయంలో కొంచెం పొయిట్రీ తో పాటే చెప్పబడుతుంది విషయం. కానీ ట్రుత్ అట్లా ఉండదు. ఇప్పుడు నువ్వు ఇందులో ఏమన్నావు, కుద్సే ప్రేమ్ కర్, అది పోయిటరీ బేసికల్లీ. సెల్ఫ్ లవ్ అనేది బేసికల్గా అబద్ధం. అంటే మనం దేన్ని లవ్ అంటున్నాం అన్నది ఫస్ట్ నిర్వచిస్తే మిగతాది. మనకి అటాచ్మెంట్తో కూడిన ప్రేమని తెలుసు. అంటే సెల్ఫ్ లవ్ అంటే నథింగ్ బట్ మళ్ళీ అటాచ్మెంట్గా వచ్చాయి. నేను చెప్పేది ఫస్ట్ నువ్వు లవ్ అని దేన్ని అంటున్నావు, అది అది డిక్లేర్ చేయకుండా ముందుకెట్లా. ఎగ్జాంపుల్, మెరిసేదంతా డైమండ్ అనుకున్నాను అనుకో, అందరి దగ్గర ఏదో డైమండ్ ఉంటే ఉంటుంది. డైమండ్ ఇది అని స్పెసిఫిక్గా తెలిస్తే అప్పుడు నీ దగ్గర ఉన్నది డైమండా కదా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తా, నైట్ పడుకునే ముందు విచారణ చెయ్యి. ప్రేమ ఏంటో తెలిస్తే ప్రేమించడం ఉండదు. అంటే ప్రేమే, దాన్ని చేయడం ఏమి ఉండదు ఇంకా. అంతే నీ స్వభావం ఇది. ఓకే, భాషగా తెలిసింది అనుకో, మరి ఎట్లా ఇప్పుడు స్వభావం అయినప్పుడు మరి నిన్ను నువ్వు ఎట్లా, నన్ను నేను, అదెవరు ఇదెవరు, మళ్ళీ అనవసరంగా ద్వైతం వచ్చేయలే. ఇప్పుడు వేరే వాళ్ళతో రిజెక్ట్ చేయబడి మనకి సెల్ఫ్ లవ్లో పడతారు. సెల్ఫ్ లవ్ అంత అబద్ధం ఇంకొకట్లేదు. సెల్ఫ్ కేర్ ఉంది. కేర్ అండ్ లవ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. హాస్పిటల్లో పేషెంట్ని కేర్ తీసుకుంటారు, ప్రేమించరు. కేర్లో అంతర్భాగంగా ఒక ప్రేమ ఉంది, ఒక కన్సర్న్ ఉంది. సో లవ్ అనేది వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా. ఇంకాస్త లోపలికి వెళితే ఎవరైనా ఆలోచించుకోదగ్గది, ఎవరైనా కన్విన్స్ అయ్యే అంశం. అంటే ఉదాహరణకి నీ చెయ్యితోటి నీకు అటాచ్మెంట్ ఉంటుందా? ఎందుకు? అంటే ఏది మనలో భాగమో దాని పట్ల మనకి ఏ వైఖరి లేదు, అది ఆశ్చర్యం. కానీ అది ఎప్పుడు ఎలా ఉందో అలా ఉంచడానికి, అంటే స్టేటస్ కోని మెయింటైన్ చేయడానికి నిరంతరం నువ్వు ఎరుక కలిగి ఉన్నావు. ఉదాహరణకు నువ్వు చెయ్యిని ఏనాడు పట్టించుకోలేదు, దానికి థ్యాంక్స్ చెప్పలేదు, దానికి ఏం చేయలేదు, స్పెషల్గా స్నానం కూడా చేయించలేదు, దానికి జో కొట్టలేదు, ఏం చేయలేదు. కానీ ఎప్పుడు నిప్పు దగ్గరికి వెళ్ళినా దాన్ని అటుపక్క తీసుకెళ్లకుండా నువ్వు ఎరుకలో ఉన్నావు. అంటే యు ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ ఆల్ అలాంగ్ వితౌట్ అటరింగ్ ఎ వర్డ్. దాన్ని అద్భుతంగా చూసుకుంటూ దా झूठ భలా తుమ్. బెటా అది పంపించావు కొరియరు? అలాగే కింద కూర్చుంటాడు. అందుకని ప్రాపంచిక పరిభాషలో ఫస్ట్ నేను అంటున్నది ప్రేమ అంటే ఏందో నిర్వచిస్తే తప్ప మనం దాన్ని, ఎందుకంటే ధ్యానము ఈ ప్రేమ అనే పదం మోస్ట్ కరప్ట్ అయిన పదాలు. ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు అది. దానివల్ల ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అండ్ ఫిల్ది అన్నీ కొట్టుకో, అన్ని ప్రేమలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేసినా మెడిటేషన్ అంటున్నారు. అసలు ఏమిటి మెడిటేషన్ అంటే చెప్పరు. మా మెడిటేషన్ ఇట్లుంటుంది అంటారు, కానీ అసలు ఏమిటి ఆ మెడిటేషన్ అంటే చెప్పరు. దాన్ని ఎంక్వైరీ చేయరు, చెప్పరు, రూఢిగా చెప్పరు. అందుకని నా డెఫినేషన్, ఇప్పుడు నేను పరమహంస ఏమన్నాడు లేకపోతే రమణ మహర్షి ఏమన్నాడు అనేది కాకుండా నా అనుభవం ఏమిటంటే ప్రేమించడం అనేది ఒక అబద్ధం అని తెలుసుకున్నది. అది ఇష్టాలు కూడా అతీతం. అది నీ స్వభావం అయితే నువ్వు అడవిలో ఉన్నా ఉంది అంటే నీ ప్రేమ అంటే నువ్వు చేసే వంట స్మెల్ నువ్వే పీల్చినట్టు అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అట్లా. నేను దీన్ని ఎట్లా చూస్తా అంటే అదొక ప్రొటెక్షన్ షీల్డ్. అదేదో ఎమోషన్. ఇంకోటి, నిజంగా ప్రేమ ఉంటే ఎమోషన్ ఉండే అవకాశం లేదనేది నా అబ్జర్వేషన్. అటాచ్మెంట్ ఉన్న చోట ప్రేమ ఉండదు. మరి అటాచ్మెంట్తో ఉన్న ప్రేమ అది ప్రేమ కాదు, ఇంకేదో, కానీ దాన్ని ప్రేమ అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుసు కదా మనకి 1 గ్రామ్ గోల్డ్ రెండు ఒకలాగా అనిపిస్తాయి, కానీ అది గోల్డ్ కాదని తెలుసు. అట్లనే ఇది ప్రేమ కాదేమో.
ఒరిజినల్ ఒకటే ఉంటుంది. కానీ జనాలకు అంత ఓపిక డిస్కస్ చేసేంత లేదు. ఏదో ఒకటి అనుకుంటే అయిపోయాయి కదా. బంగారం మాత్రం ఏది పడుతుంది బంగారం అనుకోవట్లే. జరీ చీర, పట్టు చీర అది మాత్రం స్పెసిఫిక్గా ఉంటారు. ముఖ్యమైనది మాత్రం స్పెసిఫిక్గా ఉంటారు. ఒకేలా కాదు, నువ్వు జస్ట్ ప్రేమగా ఉన్నావు అంటే దట్ ఈజ్ యువర్ నేచర్. ఎదుటి వ్యక్తి అనుభూతి చెందవలసిందే తప్ప నువ్వు ఇచ్చేది ఏముండదు. ఎందుకంటే ఇచ్చేది వస్తే ఇచ్చేవాడు ఉన్నాడు అనేది మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్. అంటే కర్త వచ్చిందా అది మళ్ళీ బాధకి దారితీస్తా అనేది నిర్వివాద అంశం. అందులో సత్యం ఉంది. అసలు ఇవన్నీ కాదు, నోరు మూసుకొని ఎవడి పని ఆడు చేసుకోవాలి. ఇదంతా ఖాళీగా ఉండి ఏదో పిల్లగా ఫిలాసఫీ పట్టుకుంటుంది. ఒక వారం రోజులు ఫుడ్ దొరకలేదు అనుకో, అప్పుడు ఫుడ్ ఎత్తులాడతారు, ప్రేమ కాదు. ఇదంతా రిలాక్స్ ఉండి ఇప్పుడు మైండ్కి ఏదో టైంపాస్ కావాలి. నేను గుర్తొస్తానా ఇంకా స్టార్ట్ చేస్తాను. వాడు అది చెప్తే ఒకటి నేను ఒక్కదాన్నే గుర్తొస్తానా. వీళ్ళే కాంప్లికేట్ చేసుకుంటారు. ఇప్పుడు వాడు వస్తాడు అనమాట, ఏం చెప్పాలో తెలియక. నేను చిన్న కథ జోకిన్నా, పర్వాలేదు అందరం చెప్పుకో, అడల్ట్సే కాబట్టి. పెళ్ళైన తర్వాత శోభనమైందంట. అయిన తర్వాత శృంగారం చేశారు. చేసినాక పెళ్ళి కొడుకు అడిగాడంట, ఎలా ఉంది డార్లింగ్ అని. ఆమె అన్నదంట, మస్తుకు చూసినా కానీ పండుకో లైట్ తీసేసి అన్నదంట. వాడి పరిస్థితి ఏం చెప్పు, అనవసరంగా అడిగావు నువ్వు చేసి పడుకో. ఆమె ఒపీనియన్తో నీకెందుకు, ఇప్పుడు ఒపీనియన్ అడిగేదో చావు, ఇంకా ఇప్పుడు లైఫ్ అంతా వస్తుంది. అందుకని నాకంటే ముందు నువ్వు ఎవరన్నా ప్రేమించావని అడగనే వద్దు. డిస్కషన్ వచ్చిందా, మాటల్ని పట్టుకునే మనస్సున్నవాడు ఏదో మాటకి గాయపడతాడు పక్కా. ప్రతిదానికి డిస్టర్బ్ అయ్యే బ్యాచ్ ఇది. వాళ్ళకి మళ్ళీ కావాలని కెలుక్కొని మరీ బాధపడ్డం అనేది ఒక ఆర్ట్. అందుకని అవసరాలు ఉన్నాయి, ప్రేమలు ఏమి లేవు. రమణ మహర్షి ఎప్పుడన్నా ఎవరికైనా ఐ లవ్ చెప్పినట్టవా అంటే ఆయనకు ప్రేమ తెలియదా? మరి ఏమని అసలు భాషలు అతీతం అది. మొహరంలో కొట్టుకుంటారు కదా, కొరడా తీసుకుని, అట్లే ఉండదు లవ్. మనల్ని మనం ఏం చేసుకుంటాం, అది పొయిటిక్ వరకు ఓకే. నేను ప్రేమిస్తాను, ఈ భూమి మీద అత్యంత ఇష్టమైంది నాకు నా శరీరం, ఇట్లా చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. భూమి మీద ఒక్కడివే ఉంటే ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది ఒక చిన్న ప్రశ్న. అప్పుడు ఎవరిని ప్రేమిస్తాం? మనిషి ప్రేమ ఎందుకు ఓన్లీ మనిషి దగ్గరే అయిపోయింది? ఎందుకు సూర్యుడిని ప్రేమించారు? కాస్త ఎందుకు స్పందిస్తలేదు? ఓన్లీ భాషగా స్పందించకపోవచ్చు, లేదా ఆ స్పందన మనం గుర్తించకపోవచ్చు. సూర్యుడు లేకపోతే అసలు మనం ఉన్నామా? కరెంట్ లేకపోయినా ఉంటాం కదా, సూర్యుడు లేకపోతుంటాం. సో అందుకని ఇది ఎవరికి వాళ్ళు నా ఉద్దేశం ఏంది, ఏదైతే మనలో భాగమో దాన్ని ప్రేమించడం ఉండదు, దాని పట్ల కేర్ ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు ప్రేమ అంటే నేను వ్యవహారికంగా చెప్పడమే, అంటే నేను వ్యక్తిగతంగా అది ఎంత చూసినా అది అబద్ధం అని తెలుస్తుంది. లైఫ్ అంతా కోరుకునేది కాదు అది. ఒకసారి తెలిసింది అయిపోయింది, ఇంకా అది నీ స్వభావం అయింది, నువ్వు పనిలో పడ్డావు. శృంగారం వేరు, ప్రేమ వేరు, మళ్ళీ అది కూడా ఒక విభజన. అంటే నువ్వు అందరినీ ప్రేమించు, నచ్చిన వాళ్ళని కామించు అనేది ఒకటి. అక్కడ ప్రేమ ఉందో లేదో, శృంగారం అయితే ఉండాలి, ఉండని. కానీ ప్రేమకి శృంగారానికి ఏం సంబంధం? అనవసరంగా అంటగట్టారు, సంబంధమే లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళే శృంగారం చేయాలంటే ఇంత జనాభా వచ్చేది కాదు. జెన్యున్గా ఆలోచిస్తే చాలామంది ఏం లవ్ చేయరు, ఏదో అవసరం వాడు చెప్పరు అంతే. ఊరికి ఐ లవ్ చెప్తే ఐ లవ్ చేసినట్ట. దానికి కొన్ని యాప్ ఉంటే తెలుస్తుంది. ఏదైనా ఒక యాప్ కనుక్కోవాలి ఎవడన్నా, దగ్గరకు తీసుకుపోగానే ఎంత ప్రేమిస్తున్నాడు, నిజంగా ఇప్పటివరకు ఎన్ని అబద్ధాలు చెప్పాడు మొత్తం కౌంట్ రావాలి. అలాంటివి చేయడు మనిషి.
అదేదో మూవీలో ఉంది కదా, మనసులో ఏముందో ఉంటే వాడికి ఎన్ని బాధలు వస్తాయి ముందే. చాలా వస్తాయి. సో నా అధ్యయనంలో నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఇక్కడ ఎవరు లేరు నువ్వు తప్ప అని తెలుసుకో. అది ఎప్పుడు మర్చిపోవద్దు, నిజము కాబట్టి. ఎందుకు మర్చిపోవద్దు అంటే కనిపిస్తున్నారు వేరే వాళ్ళు, అయినా నువ్వు గుర్తుపెట్టుకో ఎవరు లేరని. ఎవరు లేకపోతే ఎవరు లేరని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరు ఉన్నారు కదా, అమ్ముంది నాయన, అయినా తెలుసుకో నువ్వు ఏకాంతవాసివి అని తెలుసుకుంటే అది ఆ అందం వేరు. తర్వాత ఈ భూమి మీద నీకున్న ఏకైక పనే. 2 రకాల పనులు. అవసరాలు ఉంటే డబ్బు కోసం చెయ్యి, అవసరాలు తీరితే నిస్వార్థంగా చెయ్యి. అట్లీస్ట్ రోజులో గంట సేపు నిస్వార్థమైన సేవ చెయ్యి, కర్మ చెయ్యి. అది సమాజంతో వదిలే, అంట్లు కడుగు. అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయకు, చాలా థ్యాంక్స్ రా అంట్లు కడిగావు అని కూడా అనాలని అనుకోవద్దు. బట్టలు మడతాయి, ఏదో ఒక్కటి నిస్వార్థంగా చేసుకుంటే అది మెల్లగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు భవిష్యత్తులో. నిజంగా మనిషికి ఆనందాన్ని ఇచ్చేది నిస్వార్థ సేవ, నిస్వార్థ కర్మనే నిజమైన తృప్తిని. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి తృప్తి మిగిలింది ఆల్రెడీ. ఎక్స్పెక్టేషన్ చోట తృప్తి లేదు. ఇప్పుడు ఈ ప్రేమలంతా ఎక్స్పెక్టేషన్స్. నేను అనుకున్నట్టు ఎక్కడైనా గడుగు. నేను యూట్యూబ్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భవిష్యత్తులో నేను ఒక యాప్ కూడా పెడతాను, నన్ను బుక్ చేసుకోవచ్చు. నేను వచ్చి అంట్లు కడుగుతాను, కిచెన్ కట్ అంతా క్లీన్ చేస్తాను, దానికి మీరు నాకు ఎంత ఇచ్చినా తీసుకుంటాను అంటున్నారు. దానికి టెక్నాలజీ నేను ప్రొఫెషనల్గా చేద్దాం. మనకు బ్యాచ్ అంతా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కిచెన్ క్లీన్ చేసి వస్తాం. ఏంది అక్కడనే వండుకొని తిని వాళ్ళకి వండి పెట్టి అక్కడ కూర్చొని రాసుకుని వస్తాం. అంటే మనం ఒక రోజంతా అవును చేస్తారు, కానీ అందులో ఈ అండర్స్టాండింగ్ ఉండదు కదా. అది వాడు అవసరం కోసం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చేసి ఏదో చెప్తున్నా, ఎందుకు అవసరం లేదు. నీకు భయం ఉంటే డేర్ కావాలి. డేర్ ఎందుకు? నీకు వచ్చింది తెలుసు, అసలు వేరే వాళ్ళ దిక్కు చూస్తేనే ఈ డేరు గీరంతా. ఎవ్వరు లేరు, జస్ట్ చేయి అంతే. ఫస్ట్ కొంచెం అదురుతుంది లోపల, అయినా చేయాలి. కథం అలవాటు వస్తుంది చాలా. అది ఏమంటే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. చాలామంది అట్లా అంటూనే చచ్చిపోతారు. వాళ్ళు కొంచెం పుష్ చేసుకోరనమాట. ఇప్పుడు ఇంకా సైన్స్ ఏం చెప్తుంది, ఇప్పుడు మన బాడీ ఉంది, ఇది ఎక్కువ కాలం బతకాలి అంటే దీన్ని అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్లో ఉంచండి అని చెప్తున్నారు. అంటే డోంట్ యూజ్ ఏసీ, చెమట పట్టని. దానివల్ల శరీరం స్పందించడం స్టార్ట్ అవుతుంది. ఎండలో నడువు, ఎక్కువ దూరం నడువు, కాళ్ళు లాగుతాయి, కొంచెం అవస్థపడు. తద్వారా శరీరం తను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి రివర్స్ ఏజింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎవడైతే సుఖపడతాడో వాడు మెల్లగా బర్గర్లా అవుతాడు. నువ్వు బక్కగా ఎండిపోయి ఉండాలి. అందుకే మనమే అనుభవించకుండా ఉండొచ్చు, మనది కాబట్టి అనుభవించకుండా ఉండొచ్చు. అంటే నేను చెప్పేది రియలైజేషన్స్ ఇవన్నీ. ఎవరు చెప్పరు. ఎవరైనా సోఫా ఉంటే కూర్చోవాలనుకుంటారు, సోఫా కొనుక్కో, కూర్చోకు. ఇప్పుడు ఇంట్లోనే టైం ఉండి బట్టలు పిండుకోవడానికి టైం ఉన్నా వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి మనం వాషింగ్ మిషన్ తీసుకుంటాం. అవును, కొన్ని అవసరం అంటే. ఇప్పుడు ఎందుకంటే చిన్న బాత్రూమ్స్ అయిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడనే ఇట్లా చీర ఉతికితే లేచి ఇట్లా ఉతుకుతుంది ఆమె పాపం. ఉతికితే కాదు, ఆ పైన దానికి చీర దానికి షవర్ ఉంటుంది కదా, దానికి చుట్టుకొని స్లిప్ అయిపడ్డది. చీర బాగానే ఉంది, ఆమె బీకింది. అట్లా అంటే ఒకప్పటిలాగా ఓపెన్ బాత్రూమ్స్ కావు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎవరిలో కల్మషం ఉండేది కాదు. నేను తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు కల్మషాలు ఎక్కువైపోయినాయి. ఆరు బయట మగవాళ్ళు ఆడవాళ్ళు స్నానం చేయడం నేను చూశాను. ఏం కావాలరా అంటే బాలు పడ్డది తీసుకోపో అన్నారు తప్ప వాళ్ళు జుగుప్సగా ఫీల్ కాలేదు, వీడు జుగుప్సగా చూడలేదు. అదొక న్యాచురల్ యాక్ట్ కింద చూశారు. ఇప్పుడు ఏమైంది, కంపార్ట్మెంట్లైజ్, టూ మచ్ కంపార్ట్మెంట్లైజ్ అయిపోయింది. మనిషిని తాకితే గొడవ. ఢిల్లీలో 10 seconds చూస్తే కేసు. అంటే స్టేరింగ్ ఎట్ సంబడి ఫర్ 10 seconds ఈజ్ ఎ అఫెన్స్, క్రైమ్.
నువ్వు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కేసు వేయచ్చు, 11 సెకండ్లు చూసినట్టు తీసుకొని జైలు ఉత్తరం ఏం చూస్తావు అబ్బా అంటే యూ హ్యావ్ నో రైట్ టు వాచ్ మీ. ఓకే ఫైన్, కళ్ళు పొడి చేసుకోవాలి. సో రాను మనిషి తను తాను ఇన్ని క్రియేట్ చేసుకొని. సో నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంది చరణ్. భవిష్యత్తులో డబ్బు అంటూ వస్తే ప్రయోగం చేయాలి కాబట్టి ప్రయోగం కింద చెప్తున్నా. మంచిగా 5 బెడ్రూమ్లు 6 బెడ్రూమ్లు ఉన్న మంచి తీసుకొని, అసలు ఇంట్లో లేని వస్తువు ఉండొద్దు, సోఫా గిఫా అవన్నీ ఒక రూమ్లో పెట్టాలి. అది ఓన్లీ విజిటింగ్ కోసమే అంతే. ఇంట్లో అన్నీ ఉన్నాయి, వీ డోంట్ యూస్. అట్లా అది ఓన్లీ ఎవరైనా చూపించడానికి, అస్సలు వాడేది లేదు. రైస్ కుక్కర్ వాషింగ్ మిషన్ కూడా ఎన్నో రోజులు నేను అసలు అది మన ఇంట్లో ఎవరన్నా మాట వినలేదు అనుకో వాళ్ళని కూడా అందులో వేసేయాలి. వాషింగ్ మిషన్ ఏం చేసి ఇట్లా తిరుగుతూ వద్దు నేను చేయను, నేను వింటానన్నా, నేను అందులో ఇట్లా తిరుగుతాయి. అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్నిటి వల్ల సమయం మిగులుతుంది. బెడ్షీట్ ఇప్పుడు నీకు ఒకటే వస్త్రం ఉందనుకో, దెన్ యూ కెన్ వాష్ ఇట్. ఇప్పుడు బట్టలు చాలా అయిపోయినాయి, ఒక 50-60 జతలు ఉంటున్నాయి. అందుకని ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ కొన్నిటిని ఉపయోగించుకోవడం మంచిది. ఇప్పుడు నడుచుకుంటూ పోతే నువ్వు తిరుపతికి చాలా టైం పడుతుంది, కారు వాడేసేయాలి. ఎడిక్ట్ అవ్వద్దు. అది లేకపోతే ఎట్లా, వాషింగ్ మిషన్ చెడిపోతే హాయిగా కొన్నిసార్లు అందున్న బుర్ర పని చేయదు తెలుసా. ఒకసారి నేను మా అమ్మ టీవీ చూస్తున్నాం, ఒక సినిమాలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయినాం, కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత అమ్మన్నది బట్టలు ఉత్తుకొని, మరి బట్టలను ఉత్తుకోపో అన్న నేను. ఆమె బట్టలు వేసింది, సర్ఫ్ వేసింది. అరే ఇది ఆనేత లేదురా అన్నది. ఆనేతలు అంటే ఎందుకు ఆనేత లేదు, కొత్తది కదా అని నేను. కరెంట్ లేదు, హాఫ్ అన్ అవర్ అయింది, ఇట్లా ఊప అట్లా ఊప, బట్టలన్నీ తీసి లోపల చూసి తలకాయ పెట్టి చూసి, తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి కింద ఇప్పిన గడ్డ. నాకు హఠాత్తు గుర్తొచ్చింది, కరెంటే లేదు కదా అంటే. ఆ విషయం నాకు స్ఫురించలే, మా అమ్మకు స్ఫురించలే. సమ్ టైమ్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో బిస్. నవ్వుకొని జస్ట్ మళ్ళీ అంత ఫిట్ చేసి వచ్చేసింది అంతే. 2009 ఏమి రీసెంట్ మామూలుగానే 2009 అయితే ఫీల్ అయ్యేవాడిని, ఫీల్ అయ్యట్లేదు కదా, చెప్తున్నా కదా. నేను చాలా మర్చిపోతాను, చాలా. కానీ దాన్ని గంభీరంగా తీసుకోవడం ఏమీ లేదు. ఇట్స్ ఓకే బై. ఏదో రోజు మనిషి తన పేరు కూడా తాను మర్చిపోతాడు, మెమరీ పోయిన తర్వాత తనకి ఏం గుర్తుండవు. అంతా ఏవైతే పట్టుకొని వెళ్ళాడేమో అవేవి లేవని తెలుస్తుంది ఒకటి. అది ఇప్పుడు తెలుసుకొని వాటిని జస్ట్ చేతితో పట్టుకోవాలి, మనసుకు తీసుకోకుండా ఉండటం అనేది ఒక తెలుసుకుంటే చాలా అదృష్టం. ఎవరైనా మానవ సంబంధాలు ఉండని, కానీ మానవ సంబంధాలు ఫైనల్ కాదు. ఎవరు లేకుండా ఉంటానన్నది జ్ఞప్తికి పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అది ఉన్నప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు పోయిన తర్వాత అందరు పోవడానికే పుట్టారు తెలుసా నీకు. ఇక్కడ ఎల్లకాలం ఉన్న ఒక్కడిని చూపి ఎవరు ఉండరు. మరణాన్ని అంగీకరించకుండా జీవించే రైట్ మనకు లేదంటుంది. అదే మనిషి తొందర పోతే బాధపడుతున్నారు, లేట్ అయితే ఎప్పుడు పోతారా అనేది తెలుసు. అంత మన కల్పననే కదా. పోనీ ఇప్పుడు నేను తీసుకుంటుంది, ఎవరు ఎప్పుడు పోయినా నాకు ఓకే, ఇట్స్ ఓకే. ఏమవుతుంది, పోతే ఉంటే ఏంది, పోతే ఏంది అంటే ఎట్లా చూసినా ఏం పెద్ద ఫరక్ పడదు. అది అంటారు కదా, ఒక ఇంటికి రాలి పడితే ఏమవుతుంది, మనం కౌంట్ చేస్తలేం కదా. అట్లా మనకు మన వాళ్ళు ఒక్కరే అనుకోవడం వల్ల ఈ అటాచ్మెంట్. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు ఈ విషయంలో. ఈ ప్రపంచం అంతా నాదే అనుకో, సమస్త మానవ జాతిని అన్నదమ్ములు ఎందుకు, ఎందుకంటే ఇద్దరు వీకినా నీకేం బాధ ఉండదని కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. అట్లీస్ట్ నేనైతే ఆ కవులకు వచ్చి నిలబడ్డాను. జస్ట్ నా ఇంట్లో వాళ్ళే నా కుటుంబ సభ్యులు అని అనుకోవట్లే. నా కుటుంబం చాలా పెద్దది, అందులో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, ఆకాశం ఉంది, సూర్యుడు ఉంది. ఇంతకుముందే ఒక విషయం మాట్లాడుకున్నాం. ఈ చచ్చిపోయేటోళ్ళ గురించి మన వాళ్ళ సొంతం చేసుకునే బదులు ఎప్పుడు ఉండే వాటిని సొంతం చేసుకో. ఒకవేళ అటాచ్మెంటే లేకపోతే నువ్వు బతకని అనుకుంటే సూర్యుని అటాచ్ చేసుకో చాలా. ఎప్పటికీ అది పోదు, ఎవరు కబ్జా చేయరు, ఎవరు నాశనం చేయరు, దాన్ని ఎవరు అగ్గిపెట్టలేరు, దాన్ని ఎవరు ఆర్పలేరు. అందుకని నీ అటాచ్మెంట్కి భంగం కలగదు. అందుకని ప్రకృతికి దగ్గర జరిగినవాడు బాగుండు. ప్రకృతికి అటాచ్మెంట్ వస్తే ఏం నష్టం లేదుగా.
అప్పుడు నువ్వు దాన్ని కొడుకు అనుకో, మా సూరిబాబు అని చెప్పడం స్టార్ట్ చేయి. ఎక్కడికి పోయినా చెప్పు, అందరు నిజంగా కొడుకే అనుకుంటారు. ఈ మధ్య వాడు బాగా హీట్ ఎక్కిపోతున్నాడు అని. వాడు వస్తే ఎవడైనా లేచి కూర్చోవాల్సిందే. అంతే. ఈరోజు పొద్దున్న 7-7:30 కల్లా వచ్చేసాడు. ఎవ్వరికి అర్థం కాదు, ఎవరి గురించి చెప్తున్నాం. లైఫ్ అంతా చెప్పుకోవచ్చు, ఏ సమస్య లేదు. అసలు మా వాడు లేకపోతే ప్రపంచంలో ఎవరికి గడవదండి. చాలా గొప్పవాడు వాడు. నిస్వార్థం గురించి డిస్కషన్ ఇస్తే మా వాడు అంత నిస్వార్థపరుడు ఇంకొకరు లేదు. ఎంతకాలం నుంచి ఎంతో చేసిన వాడు చెప్పుకోవడం నేను చూడలేదు. తర్వాత జ్ఞానం గురించి చెప్పుకోవాల్సిన వాడు వెలుగుతూనే ఉంటాడు. వాడు అసలు వాడు ఎవరు ఉన్నా లేకపోయినా తన వెలుగుతనది. తర్వాత స్థిరత్వం గురించి అంతమంది ఉన్నా తను కాలిపోడు. ఇట్లా ఏదైనా చెప్పుకో. అసలు ఎవడరా వాడు, రేపు చూపిస్తారట సూర్యుడు వస్తాడు, రేపు వస్తాడులే. అదే ఎలా వస్తాడు, అడ్రస్ అక్కర్లేదు, మీ ఇంటికి హోల్ ఉందా, ఆ హోల్ నుంచి పడతాడు. సౌందర్య లహరిలో కూడా ఆదిశంకర్లు వారు చెప్తారు, అంటే ఆకాశమంత ఒక విశాలత్వాన్ని నేను పొంది ఉన్నాను అంటాడు అనమాట ఒక సందర్భంలో. నువ్వు అనుకుంటే నీ పరిధి చాలా ఒక్క సెకండ్లో ఇట్లా విస్తరిస్తుంది. జస్ట్ కలిపేసుకో అంతే. మనం లిమిటెడ్ చేసుకుని సఫర్ అవుతున్నాం. మా మమ్మీ, మా అక్క, మా తమ్ముడు చూడదో భయ్, ఫైండ్ సంబడి, మూవ్ ఆన్, బాగుంటుంది లైఫ్. నాకు తెలియదు, వాటర్ అయితే తాగు. అలాగే చక్కగా సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీగా తయారైనావు.